నమస్తే. టీవీ8 విశ్లేషణకి స్వాగతం. ఈనాటి మన విశ్లేషణ పిఠాపురం జనసేన సభ కూటమిలో కుంపట్లు రగిల్చిందా అంటే ఇది ఒకంత నిజంగానే అనిపిస్తుంది. మరి ఈ విశ్లేషణలోకి మనం వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక విశ్లేషణలోకి వెళ్తే మొన్న జనసేన 14వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో చాలా గ్రాండ్గా, చాలా సక్సెస్ఫుల్గా, మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన పార్టీగా, అధికారంలో భాగస్వామ్యమైనటువంటి పార్టీగా జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగింది. అయితే ఇందులో వక్తలు రకరకాలుగా మాట్లాడారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్వభావాన్ని బహిర్గతం చేసుకునేలాగా జరిగిన ఆ సభ జనం చాలా వేడుకగా ఉన్నప్పటికీ మాట్లాడిన వక్తల యొక్క మాటలు కేవలం పవన్ కళ్యాణ్ని బాగా ఎత్తడంలో పదప్రయోగాలతో మాట్లాడినట్టుగా అనిపించింది. ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడింది అవ్వచ్చు, అందులో దుర్గేష్ మాట్లాడింది అవ్వచ్చు, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ మాట్లాడింది అవ్వచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు గారు మాట్లాడింది అవ్వచ్చు. ఏదైనా సరే కొంచెం సత్యదూర అంశాలుగా మాట్లాడినట్టుగా మనకి కనపడతా ఉంది. సభ మాత్రం చాలా సక్సెస్. పవన్ కళ్యాణ్ కూడా చాలా హుందాగా మాట్లాడాడు, కానీ కొన్ని స్లిప్ అయ్యాడు. అది కూడా సరే, ఆయన ఆవేశం, ఆయన రాజకీయ పరిణతిని బట్టి కొంత నెగ్లిజిబుల్ అయినా దాదాపుగా కొన్ని అంశాలు మాత్రం కూటమిలో కుంపట్లు రగిల్చే విధంగా ఉన్నాయి. అది ఎలా అని ఒకసారి మనం విశ్లేషిస్తే, పవన్ కళ్యాణ్ గారు పార్టీ తను పెట్టినప్పటి నుంచి ఆవిర్భవించినటువంటి సిద్ధాంతాల దగ్గర నుంచి తను పొందిన అవమానాలు, అదేవిధంగా తన యొక్క ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, తనకి సహకరించిన వాళ్ళు, ప్రేరేపించిన వాళ్ళు, ప్రోత్సహించిన వాళ్ళు అందరినీ తలుచుకుంటూ చివరికి ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క పరిస్థితులను కూడా ఆయన విభిన్న కోణాల్లో ప్రసంగాన్ని కొనసాగించారు. అందులో పార్టీ గురించి మాట్లాడుకోవచ్చు, ఎటు వైసీపీ గురించి గత ఏళ్లుగా విమర్శిస్తున్నాడు కాబట్టి దాన్ని కూడా అంత ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు సెన్సేషనల్గా సామాజిక మాధ్యమాల్లో, ప్రజల్లో, కార్యకర్తల్లో, ముఖ్యంగా కూటమిలో అలజడి రగిల్చినటువంటి కొన్ని అంశాల గురించి మనం మాట్లాడదాం. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కొత్తగా జగన్మోహన్ రెడ్డి తనని మోసం చేసి ఆస్తులు దోచుకున్నట్టుగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అంటే తన ప్రాణమైనట్టుగా, తన ఆఖరి శ్వాస వరకు పవన్ కళ్యాణ్తో ఉంటానని చెప్తూ అతను చేసిన ప్రసంగం ఒక విధంగా అనిపించింది. అదేవిధంగా కందులు దుర్గేష్ మాట్లాడుతూ జగన్ మీ నాన్న లేకపోతే నువ్వు కౌన్సిలర్గా కూడా గెలవనేటువంటి దుర్గేష్ మాట ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో గతంలో వైసీపీలో చేరినప్పుడు ఆయన మాటల్ని జోడించి చూస్తూ అతన్ని కూడా అవహేళన చేస్తున్నప్పుడు, ఇక సాక్షాత్తు అధినేత పవన్ కళ్యాణ్ గారి అన్నగారైన నాగబాబు గారు ఆయన ఏం తక్కువ పోలా. పిఠాపురం తెలుగుదేశాన్ని, పిఠాపురంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తల్ని, పిఠాపురంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని పూర్తిగా అవమానపరిచినట్టుగా మాట్లాడారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు రెండే రెండు ఫ్యాక్టర్స్. ఒకటి అధినేత పవన్ కళ్యాణ్, రెండోది జనసేన కార్యకర్తలు, ఓటర్లు, అభిమానులు, పిఠాపురం ఓటర్లు అన్నాడే కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్యమైన ఇతర పార్టీల గురించి కనీసం తలుచుకోకుండా వర్మ అనే పదాన్ని ఒత్తిపట్టి కర్మ అంటూ మాట్లాడుతూ పిఠాపురంలో ఏళ్ల తరబడి దశాబ్దాలుగా అంటిపెట్టుకొని జెండా మోస్తున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడిన మాటలు చాలా విమర్శలకు దారి. మరి ఇది రేపు పిఠాపురంలో వర్మ ఇండిపెండెంట్గా గెలిచిన అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మాటకి తల ఒగ్గి ఎంతో భావోద్వేగాలకు గురైనటువంటి కార్యకర్తలను చల్లార్చి పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ని దగ్గరుండి గెలిపించడానికి పనిచేసినటువంటి వ్యక్తి వర్మ. మరి ఆయన పేరు దర్చుకోకపోయినా కనీసం బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా అభినందిస్తే బాగుండేదేమో అనేటువంటి
ఒక విమర్శ లేకపోలేదు. ఆయన చేసినటువంటి ప్రేలాపనలు, జగన్ని హాస్యగాడుగా, అంటే ఇక్కడ మా అధినేత మాకు క్రమశిక్షణ నేర్పాడు, మేము ఇదివరకుట్లాగా ఇంకొకరిని తోలనాడి మాట్లాడము, అలా మాట్లాడితే 11 సీట్లకి ఎలా పరిమితమయ్యారో చూశారు అంటూ వైసీపీని విమర్శిస్తూనే మా అధినేత మాకు అలాంటి మాట్లాడే సంస్కారం ఇవ్వలేదు, మేము చాలా క్రమశిక్షణకు లోబడి ఉన్నాం అంటూనే జగన్ని హాస్యగాడు అంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఆయనకి ఏ క్రమశిక్షణలో ఉండి మాట్లాడాడో కూడా అర్థం పడతాం. ఇక అదేవిధంగా అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటే 14 ఏళ్ళుగా పోరాడాం, అవమానాలు పడ్డాం, కష్ట నష్టాలు పడ్డాం, పార్టీని నిలబెట్టుకున్నాం, మనతో పాటు 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టాం అనేటువంటి ఏదైతే ఆయన ప్రసంగంలో ఒక పార్ట్ ఉందో అది ఇప్పుడు కూటమిలో కుంపట్లు రగిల్చే విధంగా, సామాజిక మాధ్యమంలో తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి విమర్శలు చేసే విధంగా, చాలా మంది మాట్లాడటానికి అవకాశం ఇచ్చే విధంగా ఉందని చెప్పి నా భావన. జరుగుతుంది కూడా అదే. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ, బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ, పవన్ కళ్యాణ్ నిలబెట్టేది ఏంది అంటూ ఒక స్థాయి నాయకుడు బహిరంగంగానే సోషల్ మాధ్యమాల్లో మాట్లాడుతున్న పరిస్థితి. 2019లో ఓడిపోయిన నాటికే తెలుగుదేశం పార్టీ ఓటు పర్సంటేజ్ 39% అయితే అప్పుడు జనసేన పార్టీ ఓటు బ్యాంక్ కేవలం 6% మాత్రమే. అలాంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలై జగన్ విపరీతమైనటువంటి ప్రజాభిమానంతో మరి 151 సీట్లు గెలిచినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా 2024లో ఎలక్షన్లో అయితే సీను రివర్స్ అయ్యి తెలుగుదేశంకి 45% ఓట్లు, అదేవిధంగా వైసీపీకి 39 చిల్లర ఓట్లు, బీజేపీకి 2 ఓట్లు, కాంగ్రెస్ కి 1.72% ఓట్లు. మరి జనసేనకి వచ్చేసరికి పార్టీ గుర్తింపు లేనందువల్ల ఇతరులతో కలిపి వచ్చిన ఓట్లలో నుంచి జనసేన పార్టీ సింబల్కి పడ్డ ఓట్లని బయటికి తీసి 8% ఓట్లుగా పరిగణిస్తూ మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము నిలబడ్డాం, 40 ఏళ్ల చరిత్ర గల తెలుగుదేశం పార్టీని నిలబెట్టామంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత అబద్ధం ఎంత అనేది మనం విశ్లేషిస్తే, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు, కార్యకర్తలు, ఒక స్థాయి నాయకులు ఆయన మమ్మల్ని నిలబెట్టేది ఏంది, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో మేము ఒంటరిగా వెళ్ళినా గెలిచేవాళ్ళమే అంటూ పవన్ కళ్యాణ్ మీద రివర్స్ అయినటువంటి సందర్భాలు. 45% ఓట్లు మావి, 8% ఓట్లు మీవి. 8% ఓట్లున్న మీరు 45% ఓట్లున్న మమ్మల్ని గెలిపించడం హాస్యాస్పదంగా ఉందంటూ బహిరంగంగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని విమర్శించినటువంటి పరిస్థితి. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం ఆచితూచి అడుగేస్తూ పవన్ కళ్యాణ్ని ఎక్కడ కూడా మాట్లాడకుండా, కూటమిని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసి ఉండొచ్చు? అందులో నిజమెంత అని ఆలోచిస్తే ఒకంత అందులో నిజం ఉంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవ్వరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నినదించిన పరిస్థితి చాలా తక్కువ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా ధర్నాలు చేసిన పరిస్థితి చాలా తక్కువ. ఆయన జైల్లోకి వెళ్ళి పరామర్శించిన వాళ్ళు కూడా కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పితే ఎవరూ లేరు. ఎందుకు వచ్చినంత నిర్వేదం అంటే దానికి కారణాలు చెప్పలేము. అలాంటి పరిస్థితుల్లో కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడే రోడ్ల మీద పడి దొర్లి అరెస్టులకు గురై సంచలనం చేసి జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకొచ్చి ధర్నాలు నిర్వహించి జైలుకి వెళ్ళి, మీరు గమనిస్తే ఆ వీడియో గుర్తుండొచ్చు మీకు, పవన్ కళ్యాణ్ పెద్ద విఐపి లాగా, బాలకృష్ణ ఒక పక్క, లోకేష్ ఒక పక్క కార్యకర్తలాగా జైలుకి తీసుకెళ్లి బయటికి తీసుకొచ్చి ఆ ఊపులో పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తాం అని ప్రకటించినటువంటి వీడియో మనకి ఇంకా గుర్తుంది. మనం గమనించాల్సింది, అప్పటికి తెలుగుదేశానికి బీజేపీకి బద్ద వైరంగా ఉన్నటువంటి పరిస్థితి, బీజేపీ తోటి పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తామని ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకోగలిగాడు పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పాత్ర తెలుగుదేశం పార్టీ గెలుపులో ఉందని చెప్పుకోవాలి. అనొచ్చు 8% ఓట్లతో మాకు గెలుపు కారణం ఎట్లా అవుతాడని. 70 కిలోల మనిషి లేవాలంటే 1.5 కిలో కర్రను పట్టుకొని లేస్తాం ఒక్కసారి. ఆ 1.5 కిలో కర్రే లేకపోతే 70 కిలోల మనిషి లేచి నిలబడలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో తెలుగుదేశం ఉంది. అలా కర్రలాగా చేతివాటంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడనేది జనసేన కార్యకర్తల వాదన.
ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంచలనమైనటువంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కూటమిలో దుమారాన్ని లేపినాయి అనుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు రాజకీయ విజ్ఞతతోటి పవన్ కళ్యాణ్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసుకుంటూ కూటమిలో కలుపుకుంటూ కేవలం పవన్ కళ్యాణ్ సాయంతోనే బీజేపీని కూటమిలో చేర్చుకోగలిగాడు అనేటువంటి దాంట్లో ఖచ్చితంగా అతిశయోక్తి లేదు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకొని చంద్రబాబు నాయుడు మోడీని తిట్టినటువంటి అపహాస్యం చేసినటువంటి పరిస్థితుల దృష్ట్యా బీజేపీ దగ్గరికి కూడా రానిది. కేవలం పవన్ కళ్యాణ్ సారథ్యంలోనే ఈ కూటమి ఏర్పడింది అనేది ఎటువంటి అతిశయోక్తి లేని అంశం. మరి అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ నిలబెట్టానంటలో తప్పేముంది అనేది జనసేన వాదన. ఇలా రకరకాల భావోద్వేగాల మాటల యుద్ధంలో మరి ఈ కూటమిలో కుంపట్లు రగులుతాయా, అధిష్టానాలు కలగజేసుకొని దీన్ని కామ్ చేస్తాయనేది మనం చూడాలి. ఏది ఏమైనా పిఠాపురం సభ, పిఠాపురంలో ఉన్నటువంటి 40 ఏళ్ల తెలుగుదేశం జెండా మోసేటువంటి కార్యకర్తలను అవమానించింది మాత్రం నిజం, వాళ్ళ పవన్ కళ్యాణ్ అన్నయ్య ద్వారా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని నిలబెట్టాం అనే దాంట్లో కొంత నిజం. ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి ఈ మాటల యుద్ధాలని మరి అధిష్టానం ఎందుకు మౌనం దాల్చింది? కార్యకర్తలు విపరీతమైన భావజాలాలతో మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుకోలేకపోతుంది? అంటే తెలుగుదేశంలో అధిష్టానం కూడా తెలుగుదేశం కార్యకర్తల యొక్క ప్రతిస్పందనని అంగీకరిస్తుందా, సమర్థిస్తుందా? ఏదైనా పెద్ద వివాదంగా మారుతున్నప్పుడు దీన్ని కంట్రోల్ చేద్దాంలే, ప్రస్తుతానికి మన భావజాలం కూడా వాళ్ళ ద్వారా అయినా బయట పెట్టాలనుకుంటుందా? దీనికి జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు, స్పోక్స్ పర్సన్స్ ఎలా స్పందిస్తారు? దీని ద్వారా కూటమిలో ఎలాంటి కుంపట్లు రగలబోతున్నాయి? రాబోయే ఎన్నికల లోపే ఈ కూటమి పటాపంచలవుతుందా? మరి కొద్ది రోజుల్లో చూడాలి. ఇది ఈనాటి మన విశ్లేషణ. పిఠాపురం సభ పవన్ కళ్యాణ్ మాటల్లో నిజమెంత? అదేవిధంగా 40 ఏళ్ల పిఠాపురం తెలుగుదేశం కార్యకర్తలని నాగబాబు అవమానించడం, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కుంపటి రగులుస్తున్నాయి అనేటువంటి ఓ చిన్న విశ్లేషణ. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.